డబ్బుల కోసం వ్యక్తిని దారుణంగా హత్య చేసి పారిపోయిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కార్లు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ చందనదీప్తి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్టకు చెందిన సముద్రాల కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు రైస్ పుల్లింగ్ వ్యాపారం చేసేవాడు. బెంగళూరులో తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని 6 నెలల్లో రైస్ పుల్లింగ్ ద్వారా 100 కోట్లు ఇప్పిస్తానని చెప్పి తన బావ అయిన హైదరాబాద్ చెందిన నాగబండి మధు నుండి 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 6 నెలలు గడిచినప్పటికీ రైస్ పుల్లింగ్ ఇవ్వకపోగా అతను ఇచ్చిన డబ్బులు సైతం తిరిగి ఇవ్వలేదు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధు ఎన్నిసార్లు అడిగినప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బావమరిది సముద్రాల కృష్ణపై కోపం పెంచుకున్నాడు. అదే సమయంలో కృష్ణ ఆర్థికంగా బాగా స్థిరపడడంతో నాగబండి మధు కోపం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు ఎస్వీఎస్ కాలనీకి చెందిన కమ్మ శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని సత్యనగర్కు చెందిన ఎల్లా కృష్ణ చైతన్య, సలాది మణికంఠ, పల్లన్రాజ్ నగర్కు చెందిన అడప హరికిరణ్, గుంటూరు భవానీపురం చెందిన ఎండి ఉస్మాన్తో కలిసి కృష్ణ హత్యకు నాగబండి మధు వ్యూహం పన్నాడు. కృష్ణను హత్య చేయడం ద్వారా అతని వద్ద ఉన్న నగలు, బంగారం, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుని 6గురం సమాన వాటాలు తీసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 9న కృష్ణను చంపడానికి ఇతర నిందితులతో కలిసి యాదగిరిగుట్టలోని అతని నివాసానికి వెళ్లగా ఆ రోజు ఇంట్లో పని మనిషి ఉండడంతో కృష్ణను చంపడానికి వీలు కాకపోవడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం గత నెల 16న నిందితులందరూ మరోసారి యాదగిరిగుట్టలోని కృష్ణ నివాసానికి వెళ్లగా అతను ఒంటరిగా ఉన్నట్లు గమనించి అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి గొంతు పిసికి ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు గుడ్డ సహాయంతో నోట్లో సైనైడ్ వేసి చంపారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకొని అతని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, 45,000 నగదుతో పాటు కొన్ని పత్రాలు, మొబైల్ ఫోన్ మరియు ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను పాడు చేయడంతో పాటు డీవీఆర్ మరియు మానిటర్ను ఎత్తుకెళ్లారు. మృతునికి చెందిన బ్రీజా కారులో మృతదేహాన్ని ఉంచి నిందితులు వచ్చిన ఎర్టిగా కారులో కనగల్ వంతెన వద్దకు వచ్చి వంతెన మీద నుండి శవాన్ని కింద పడవేసి అక్కడి నుండి పారిపోయారు. వెళ్లే క్రమంలో డీవీఆర్ మరియు సీసీ కెమెరాల మానిటర్ను, మృతుడి మొబైల్ ఫోన్తో పాటు అతని హత్యకు ఉపయోగించడానికి తీసుకువచ్చిన వస్తువులను వాడపల్లి వద్ద కృష్ణానదిలో పడవేశారు. మృతుడి నుండి చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించి వచ్చిన సొమ్మును నిందితులందరూ సమానంగా పంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల 19న పంచాయతీ కార్యదర్శి పట్టేటి ఆశ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు కనగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దానిని హత్య కేసుగా మార్చారు. చండూరు సీఐ కేసు దర్యాప్తును చేపట్టారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ నెల 15న 2 నిందితులను నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్లో అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇతర నిందితులను సైతం అరెస్టు చేశారు. వారితో పాటు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని గోల్డ్ రిసీవర్ షేక్ బాబాను సైతం పోలీసులు అరెస్టు చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ చందనదీప్తి అభినందించారు. మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, చండూరు సీఐ వెంకటయ్య, కనగల్ ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది రమేష్, ప్రభాకర్, స్వర్ణనాయక్, జి సురేష్, బి సురేష్, రమేష్, రవీందర్ రెడ్డి, వెంకటరెడ్డి ఉన్నారు. మే 19, 2024 ఒక డెడ్ బాడీ దొరికింది మనకి కనగల్ బ్రిడ్జ్ దగ్గర. సో కేసు చేసి 174 సిఆర్పిసి కింద కేసు చేయడం జరిగింది, అంటే సస్పిషియస్ డెత్. ఆ తర్వాత పిఎంఏ రిపోర్ట్లో మనకి కాజ్ ఆఫ్ డెత్ మర్డర్ అని తెలియడం జరిగింది. అదేవిధంగా అంతవరకు మేము చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది మర్డర్ అని వెతుకుతూ లభ్యమైనటువంటి క్లూస్ ఆధారంగా, తర్వాత పిఎంఈ రిపోర్ట్ ఆధారంగా ఇది మర్డర్ అని నిర్ధారించిన తర్వాత సెక్షన్స్ ఆఫ్ లా 302, 380, 201 ఐపీసీ కింద జూన్ 11 నాడు మార్చడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు సముద్రాల కృష్ణ, 51 years, ఆక్యుపేషన్ ఇస్ హీ డస్ రియల్ ఎస్టేట్. మొత్తం స్టోరీ ఏంటి అంటే, ఈ సముద్రాల కృష్ణ అనే వ్యక్తి వీళ్ళ సొంత బావ అయినటువంటి నాగబండి మధు ఇతన్ని బెంగళూరులో ఒక రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మేటటువంటి వ్యక్తికి పరిచయం చేస్తాడు. ఆ పరిచయాన్ని ఉపయోగించుకొని వీళ్ళ బావ నాగబండి మధు A1 ఈ కేసులో 1,50,00,000 ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ మెషిన్ వస్తుంది. మెషిన్ వస్తే చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి మనకి, 10 ఇంతలు 100 ఇంతలు అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తాడు.
అయితే ఆ మిషన్ వస్తుంది అని చెప్పి టైం దాటిస్తూ వచ్చాడు డిసీజ్డ్. సో లాస్ట్కి వీడు ఎట్లా ఏదో ఈ మెషిన్ అని చెప్పి మనకి మాయమాటలు చెప్పి మన దగ్గర డబ్బులు మాయం చేయించాడు అని చెప్పి నాగబండి మధు తన ఫ్రెండ్ అయినటువంటి కమ్మ శ్రీనివాస, ఇతను ఉండేది గుంటూరులో, ఇతని మీద ఒక కిడ్నాప్ కేసు కూడా ఉంది గతంలో. ఇతను కూడా ఇదే విధంగా మోసపోయాడు. రైస్ పుల్లింగ్ మెషిన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు ఇతను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు వేరే సందర్భంలో. ఇతన్ని మోసం చేసిన వ్యక్తి శ్రీరామ్ అని గుంటూరులో ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ఒక హత్య తర్వాత ఇంకొక హత్య చేసి వీళ్ళని ఎలిమినేట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఏవైతే సొమ్ము ఉంటుందో అదంతా కూడా వీళ్ళు తీసుకొని కాంపెన్సేట్ చేసుకుందాము వాళ్ళకి లాస్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్లో అని చెప్పి ప్లాన్ వేసి A3, A4, A5, A6, A7 వీళ్ళందరినీ కూడా గ్యాంగ్గా హెల్ప్ తీసుకొని వాళ్ళందరి వద్ద యాదగిరిగుట్టలో ఈ సముద్రాల కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని స్మార్టరింగ్ చేయడానికి ట్రై చేసి తర్వాత సైనైడ్ అతను నోట్లో కుక్కి ఇలా నోరు మూసేసి తల మీద కూడా కొట్టారు. ఆ విధంగా అతను ఒక 15 minutesలో చనిపోయాడు. ఆ బాడీని తీసుకొచ్చి వీళ్ళు కనగల్ దగ్గర బ్రిడ్జ్ పై నుంచి వాగులో వేశారు టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. సో వీళ్ళందరినీ మనము పట్టుకోవడం జరిగింది. పట్టుకుని సీజర్స్లో ఎర్టిగా కార్ ఒకటి, బ్రెజా కార్ ఒకటి, సిల్వర్ వేస్ట్ థ్రెడ్ అండ్ యాంక్లెట్స్, టోటల్ 50 తులాస్, 5 మొబైల్ ఫోన్స్, ఆల్ వర్త్ ₹11,45,000 సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ చనిపోయిన వ్యక్తి పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. అతనికి పెళ్ళి కాలేదు, ఫ్యామిలీ లేరు. ఒక మదర్ ఉండేవారు, ఆమె కూడా చనిపోయారు. ఇతని నామినీ మదర్ ఆస్తులకి నామినీ ఇతను. అయితే ఇతని ఆస్తులు సుమారుగా 9 కోట్ల వర్త్ ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం అటాచ్ చేయించడానికి ప్రయత్నిస్తాము. అందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తర్వాత వీరిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఈ రైస్ పుల్లింగ్ మెషిన్ బిజినెస్ దందా చేసే వ్యక్తులను కూడా పట్టుకుని వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే ఆలోచన ఉంది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ డెసిజన్ వెహికల్ తీసుకొని వస్తున్నారు. అయితే ఫస్ట్ ఆ డెసిజన్ వెహికల్ని ఆ డెసిజన్ కూడా దాంట్లోనే పెట్టి ఎక్కడన్నా ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి తోద్దామని అనుకున్నారు. కానీ దాంట్లో మళ్ళీ ఆ ట్రావెలింగ్లోనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ వెహికల్ కూడా తీసుకెళ్ళేసి దాన్ని కూడా వేరే వాళ్ళకి అమ్ముకుందామనే ఉద్దేశంతో డెడ్ బాడీ కంటే మధ్యలో ఏదైనా బ్రిడ్జ్ లాగా అక్కడ పడేసి వెహికల్ తీసుకున్న ఉద్దేశంతో అక్కడ డెడ్ బాడీ అక్కడ త్రో చేసి వెహికల్ తీసుకొని వెళ్ళిపోయాను అక్కడ డెసిజన్ వెహికల్.